నమస్కారం ఇండియన్ మనీ తెలుగు ఛానల్కి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. నేను మీ కౌశిక్. మనందరికీ డబ్బుని సేవ్ చేయాలని చెప్పి ఆశ ఉంటుంది. కొంతమంది మంచిగా డబ్బుని సేవ్ చేస్తూ ఉంటారు, మరి కొంతమంది అసలు డబ్బుని ఆదా చేయలేకపోతూ ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి సార్ మీరు డబ్బుని ఎందుకు సేవ్ చేయలేకపోతున్నారని అడిగినట్లయితే ఖర్చులు ఉన్నాయి సార్ అని అంటూ ఉంటారు. ఖర్చులు అందరికీ ఉంటాయి. ఇన్ కేస్ అవి అవసరమైన ఖర్చులు అనుకోండి, ఎంతైనా చేసుకోండి. కానీ అవి అనవసరమైన ఖర్చులు అయితే ₹1 కూడా ఖర్చు చేయొద్దు. సో ఈరోజు ఈ వీడియోలో మనలో చాలామంది ఎలాంటి విషయాల్లో అనవసరమైన ఖర్చులు చేస్తూ ఉన్నామో చెప్పబోతున్నా. సో అవేంటో తెలియాలంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ రీజన్ ఏంటంటే ఇది మీకు కాస్త కామెడీ కనిపించవచ్చు, కానీ నిజం. ఈ మధ్యకాలంలో చాలామంది టీ లేదా కాఫీ మీద ఎక్కువ డబ్బుని స్పెండ్ చేస్తూ ఉన్నారు. టీ కాఫీయా, ఎంత ₹10 కదా అనుకుంటున్నారా? కానీ చెప్తాను వినండి. నాకు తెలిసిన చాలామంది ఫ్రెండ్స్ కూడా రోజుకి 6 సార్లు టీ తాగుతూ ఉన్నారు. టీ కాస్ట్ ₹10 లేదా కాఫీ కాస్ట్ ₹10. 6 సార్లు తాగారంటే ₹60, రోజుకి ₹60. యావరేజ్గా చూసుకుందాం. అందరూ 6 సార్లు తాగారు కదా, 4 సార్లు వేసుకుందాం. సో 4 సార్లు టీ లేదా కాఫీ తాగారంటే రోజుకి ₹40. అదే మంత్కి చూసుకున్నట్లయితే ₹40 ఇంటూ 30 days ₹1200, ₹1200. అదే సంవత్సరానికి 1200 ఇంటూ 12 ఎంత? ₹14,400. కేవలం ₹10 కదా అనుకుంటున్నారా? చూడండి, ఇన్నిసార్లు తాగినట్లయితే సంవత్సరానికి ₹14,400. ఇంట్లో చేసుకున్నారా? ఓకే, నేను దాని గురించి మాట్లాడట్లా. ఆఫీస్లో ఫ్రీగా వస్తుందా? నేను దాని గురించి అయితే అస్సలు మాట్లాడట్లా. కానీ బయట స్పెండ్ చేసినట్లయితే అది కూడా రోజుకి 4 సార్లు టీ లేదా కాఫీ తాగినట్లయితే ఇంత ఖర్చు అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ సిగరెట్స్. అందరికీ సిగరెట్ అలవాటు ఉంటుందంట్లా. ఎవరైతే ఎక్కువగా సిగరెట్లు తాగుతున్నారో వాళ్ళ గురించి చెప్తున్నా. నాకు తెలిసిన కొంతమంది ఉన్నారులేండి, అంటే నాకు తెలిసినట్టు నా ఫ్రెండ్స్లో కాదు, చాలామంది చూస్తూ ఉంటాం కదా, వాళ్ళకంగా రోజుకి 10 సార్లు సిగరెట్ తాగుతూ ఉంటారు. ఆఫీస్ వాళ్ళు అనుకోండి, ఒక బ్రేక్ వచ్చిందా కిందకి వెళ్తారు, సిగరెట్ తాగుతారు, ఇంకో బ్రేక్ వచ్చిందా వెళ్తారు, ఇంకోసారి బ్రేక్ వచ్చిందా వెళ్తారు. అలాగా యావరేజ్గా చూసుకుందాం, 4 సార్లు సిగరెట్లు తాగుతున్నారు అనుకుందాం. యావరేజ్ ప్రైస్ ఎంత? ₹15 అనుకుందాం. సో రోజుకి 4 సిగరెట్లు ఇంటూ ₹15 అనగా రోజుకి ₹60 అనమాట. మంత్లీ 1800. అదే సంవత్సరానికి ₹21,600. చూడండి, రోజుకి 4 సిగరెట్లు తాగినట్లయితే సంవత్సరానికి ₹21,600 అవుతుంది. కొంతమందికి సిగరెట్తో పాటు టీ కంపల్సరీగా ఉండాలి. అలా 4 టీ 4 సిగరెట్లు తాగినట్లయితే సంవత్సరానికి ఎంతో తెలుసా? అక్షరాల ₹36,000. అదే ₹36,000 మీరు ఎక్కడైనా పెట్టుబడి పెట్టుకున్నారనుకోండి, ఇన్వెస్ట్ చేసుకున్నారనుకోండి, రిటర్న్స్ వస్తాయి కదా, ప్రాఫిట్ వస్తుంది, మీ ఫ్యూచర్కి ఉపయోగపడుతుంది. ఇప్పుడు మీరు డబ్బు వస్తుంది కదా అని చెప్పి ఖర్చు పెట్టారనుకోండి, ఫ్యూచర్కి ఎవరు బాధ్యత? మీ ఫ్యూచర్ మీరే చూసుకోవాలి. డబ్బు వస్తుందిగా పోతే పోయింది అనుకున్నారనుకోండి, అలాగే ఉంటుంది లైఫ్ కూడా. అదే వచ్చిన డబ్బులో కాస్త డబ్బుని సేవ్ చేసుకున్నట్లయితే ఉంటుంది కదా, పడి ఉంటుంది, మనకే ఉంటుంది, వేరే వాళ్ళు ఖర్చు పెట్టరు, మనమే ఖర్చు పెడతాం. సో మీరు అలవాట్లు మానుకోండి అని నేను చెప్పలేను, ఎవరూ చెప్పలేరు. టైం పడుతుంది, ప్రతిదానికి టైం పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈరోజు 4 సిగరెట్లు 4 టీ తాగుతున్నారనుకోండి, తగ్గించండి. ఈ నెల 3 సిగరెట్లు 3 టీలకి వెళ్ళండి. వచ్చే నెల 2 సిగరెట్లు 2 టీలు. ఆ రకంగా డే బై డే తగ్గించడానికి ట్రై చేయండి, పెంచుకుంటూ పోవద్దు. సో ఈ రకంగా అదే 36,000ని ఇన్వెస్ట్ చేసినట్లయితే మ్యూచువల్ ఫండ్స్లో, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో, అది కూడా మంచి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకున్నట్లయితే యావరేజ్గా రిటర్న్ అనేది 14% అనుకుందాం. సో ఆ రకంగా మనం 10 years పాటు ఇన్వెస్ట్ చేసినట్లయితే మనం టోటల్ పెట్టుబడి పెట్టే అమౌంట్ 3,60,000. 10 years తర్వాత కాంపౌండ్ రిటర్న్ అవ్వడం వలన మన చేతికి వచ్చే అమౌంట్ ₹8,00,000. అనగా మనకు ఓన్లీ ప్రాఫిట్ అన్నది ₹4,40,000. చూడండి, ఆ రకంగా ఖర్చు పెట్టడం కన్నా ఇన్వెస్ట్ చేసుకున్నట్లయితే 10 సంవత్సరాల తర్వాత మన చేతికి వచ్చే ప్రాఫిట్ అన్నది ₹4,40,000. అందుకని చెప్పే అలాంటి అలవాట్లని డే బై డే తగ్గించి వాటిని మ్యూచువల్ ఫండ్స్లో కానీ ఇంకెక్కడైనా సరే ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించడం చాలా చాలా ముఖ్యం. అండ్ నెక్స్ట్ తప్పు ఏంటంటే మనం చేసేది సబ్స్క్రిప్షన్స్. ఈ మధ్యకాలంలో అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్, సోనీ లివ్ ఎక్సెట్రా హాట్స్టార్ ఇలా చాలా వచ్చినాయి. మనలో చాలామంది ఏం చేస్తున్నామంటే ప్రతి దానికి సబ్స్క్రిప్షన్ తీసేసుకుంటున్నాం. అది నెలకి ₹300 నుండి ఏకంగా ₹1,000 వరకు ఉంటుంది. ఒక 5 ఉన్నాయనుకోండి, 5 OTT ప్లాట్ఫామ్ని సబ్స్క్రైబ్ చేసేసుకుంటున్నాం. అవసరమా చెప్పండి? పోనీ 5 చేసుకున్నాం, మీరు రెగ్యులర్గా చూస్తుంటారు అందుకని 5 చేసుకున్నారు. కానీ 5 చూస్తారా రోజు? చూడరు. 1, 2, 3 మహా అయితే ఇవి 3 మాత్రమే రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటాం, మిగతావి యూజ్ చేయం. వేస్ట్ కదా, అలాంటివి ఖర్చు పెట్టద్దు. ఇన్ కేస్ మీరు ప్రతిదీ చూస్తామనుకుంటే మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఒక 5 ఉన్నారనుకోండి, ఒక్కొక్కరు ఒకటి తీసుకోండి.
మీరు అమెజాన్ ప్రైమ్ తీసుకోండి, మీ ఫ్రెండ్ నెట్ఫ్లిక్స్ తీసుకుంటాడు, ఇంకొక ఫ్రెండ్ హాట్స్టార్ తీసుకుంటాడు, ఇంకొక ఫ్రెండ్ ఆహా తీసుకుంటాడు. సో ఆ రకంగా చేసుకొని షేర్ చేసుకోండి, ఏదైనా ఒకటే కదా. సో ఈ రకంగా చేసినట్లయితే మనం చాలా డబ్బుని సేవ్ చేసుకోగలం. చాలామంది తప్పు చేస్తూ ఉన్నారు. రీసెంట్గా నేను చాలా మందిని చూసా. పోనీ వీళ్ళు అన్నీ తీసుకుంటారు కదా, అన్నీ తీసుకున్నా వాళ్ళు ఒక్కళ్ళే వాడుకోరు, అందరికి ఇస్తారు. సో అలా అందరికి ఇచ్చే బదులు అందరూ కోటి తీసుకోండి, లేదా షేర్ చేసుకోండి. డబ్బులు 200 చేసుకున్న డబ్బులు సేవ్ అవుతాయి కదా. ఆ డబ్బుని కనుక మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసినట్లయితే, ఆ స్టాక్ మార్కెట్లో అలా ఇన్వెస్ట్ చేసి 10 సంవత్సరాల పాటు లేదా 5 సంవత్సరాల పాటు ఉన్నట్లయితే ఆ షేర్ ప్రైస్ పెరుగుతుంది, అలాంటప్పుడు లాభం వస్తుంది. సో ఈ రకంగా చాలా విధాలుగా చాలామంది అనవసరంగా డబ్బును వేస్ట్ చేస్తున్నారు. అలా ఇప్పటి నుంచైనా చేయడం మానేయండి. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే క్రెడిట్ కార్డ్ ఛార్జెస్. ఈ మధ్యకాలంలో చాలామంది ఏం చేస్తున్నారంటే క్రెడిట్ కార్డ్కి అప్లై చేస్తూ ఉన్నారు. క్రెడిట్ కార్డ్ వచ్చేస్తుంది, అది రావడం వలన అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తూ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక షాపింగ్ మాల్కి వెళ్తారు లేదా సూపర్ బజార్కి వెళ్తారు, అక్కడ 1000 రూపాయలు మాత్రమే ఖర్చు చేయాలనుకుంటారు. కానీ క్రెడిట్ కార్డు ఉండడం వల్ల 5000, 6000 ఖర్చు పెట్టేస్తూ ఉన్నారు. ఎందుకంటే ధైర్యం. ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేకపోయినా క్రెడిట్ కార్డ్ స్వైప్ చేయడం వలన ఆ డబ్బుని ఫ్యూచర్లో కట్టుకోవచ్చులే, ఫ్యూచర్లో మళ్ళీ శాలరీ వస్తుంది కదా, పోన్లే అని చెప్పి ఎక్కువగా ఖర్చు పెట్టేస్తున్నారనమాట. చెయ్యొద్దు. ఒకటి చెప్తాను వినండి, మీ దగ్గర అవుట్ స్టాండింగ్ అమౌంట్ కట్టేంత డబ్బు, అవుట్ స్టాండింగ్ కట్టేంత కెపాసిటీ ఉంటే మాత్రమే స్వైప్ చేసుకోండి, ఎంతనే చేసుకోండి. కానీ ఒక ఐటెంని కొంటున్నామంటే ఆలోచించండి, అది మీకు వాంటా నీడా అని, అవసరమా లేదా కోరిక అని. అది ఇన్ కేస్ మీకు నీడ్ అనుకోండి, కొనుక్కోండి. కోరిక అయితే అస్సలు కొనుక్కోద్దు. ఒక ఫార్ములా చెప్తాను వినండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రోడక్ట్ చూసారు, 5000 రూపాయలు కొనుక్కుందాం అనుకుంటున్నారు. అలా కొనుక్కునే ముందు ఒక 24 గంటలు టైం తీసుకోండి, ఆలోచించండి. అలా 24 గంటలు టైం తీసుకున్నట్లయితే మీ మైండే చెప్తుంది, అరే అది నీకు అవసరం లేదురా, ఇంట్లో చూడు అవసరం లేని వస్తువులు ఎన్ని ఉన్నాయో, వాటిలో ఇది కూడా ఒకట్లా అయిపోద్ది, కొనుక్కోవద్దు అని చెప్పి మీ మైండే క్లారిటీ ఇస్తుంది అనమాట మీకు. అప్పుడు ఏంటంటే ఒక జోష్ మీద ఉంటారు, చూడగానే అబ్బా ఎంత బాగుందని చెప్పి ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. సో ఆ రకంగా 24 అవర్స్ టైం తీసుకున్నట్లయితే మీ మైండే మీకు చెప్తుంది అది అవసరమా కాదా, అది వాంటా నీడా అని. సో ఆ రకంగా వెయిట్ చేసిన తర్వాతే తీసుకోవడం చాలా ముఖ్యం. ఈ క్రెడిట్ కార్డులో ఏంటంటే ఇంట్రెస్ట్ ఫ్రీ పీరియడ్ ఉంటుంది. ఇది 45 రోజుల నుండి 50 రోజులు మిడిల్లో ఉంటుందన్నమాట. ఇన్ కేస్ మీరు ఏదైనా స్వైప్ చేసుకొని ఆ డబ్బుని బిల్లు జనరేట్ అయిన తర్వాత పేమెంట్ రోజు మొత్తం పే చేస్తారనుకోండి, అనగా అవుట్ స్టాండింగ్ అమౌంట్ మొత్తం పే చేస్తారనుకోండి, ఓకే ఫైన్. అదే మీరు మినిమం అమౌంట్ డ్యూ కట్టినట్లయితే మీరు కేవలం వడ్డీ కడుతున్నట్లే, అవుట్ స్టాండింగ్ జీరో అవ్వదు, అదంతే ఉంటుంది, కేవలం మీరు వడ్డీ కడుతున్నట్లే. అలా ఎప్పుడు చేయకండి. చాలామంది ఏం చేస్తారంటే మీరు లాస్ట్ పేమెంట్ డేట్ అన్నది 10 అనుకోండి, అంటే 10th మీరు పే చేయాలి, అలాంటప్పుడు 9th పే చేస్తారు. అప్పటి వరకు వెయిట్ చేసి 9th డబ్బులు పే చేస్తారు. అలా 9th పే చేసినట్లయితే అది ప్రాసెసింగ్ అవ్వడానికి, వాళ్ళకి రీచ్ అవ్వడానికి 2 రోజులు పడుతుంది. 11th రీచ్ అయిందనుకోండి, పరిస్థితి ఏంటి, ఒక రోజు మీరు లేట్గా కట్టినట్లే. అలా లేట్గా కట్టినట్లయితే ఏమవుద్దంటే వాళ్ళ లెక్కల ప్రకారం మీరు ఒక రోజు లేట్గా కట్టినట్లు. అలా లేట్గా కట్టినట్లయితే మీరు ఏ రోజైతే కట్టారో ఆ రోజు నుండి ఏ రోజైతే స్వైప్ చేశారో మొత్తం అన్ని రోజులకి వడ్డీ వేస్తారు. అదే మీరు పేమెంట్ కన్నా ముందే పే చేస్తారనుకోండి, అనగా డ్యూ డేట్ కన్నా ముందే పే చేస్తారనుకోండి, ఎటువంటి వడ్డీ పడదు. అదే ఒక్క రోజు 2 రోజులు 3 రోజులు లేట్గా కట్టినా కూడా ఆ 3 రోజులకి వేరు. మొత్తం ఏ రోజైతే స్వైప్ చేస్తారో ఆ రోజు నుండి మీరు ఏ రోజైతే కట్టారో ఆ రోజు వరకు వడ్డీ వేస్తూ ఉంటారనమాట. మరియు మీరు లేట్గా పే చేశారు కాబట్టి లేట్ పేమెంట్ ఛార్జెస్ కూడా వేస్తూ ఉంటారు. ఎందుకు చెప్పండి ఇలా వేస్ట్ చేసుకోవడం? నాకు తెలిసినంత వరకు చాలామంది అవగాహన లేక ఈ రకంగానే డబ్బును వేస్ట్ చేసుకుంటూ ఉన్నారు. సో క్రెడిట్ కార్డ్ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాతే దాన్ని యూజ్ చేయడం చాలా ముఖ్యం. నేను దీని గురించి చాలా వీడియోస్ చేసా, ఆ వీడియోస్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంది, తప్పకుండా చూడండి. అసలు ఇంట్రెస్ట్ ఫ్రీ క్రెడిట్ పీరియడ్ అంటే ఏమిటి, ఇలా ప్రతి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. అంతేకాకుండా మా ఫినాన్షియల్ ఫ్రీడమ్ యాప్లో సెపరేట్ కోర్స్ ఉంది క్రెడిట్ కార్డ్ గురించి, ఇప్పుడే చూడండి. సో అంతేకాకుండా చాలామంది చేసే తప్పేంటి తెలుసా, లిమిట్ ఉంటుంది కదా, ఆ లిమిట్లో 90%, 80% యూజ్ చేస్తూ ఉంటారు. అలా యూజ్ చేసినట్లయితే మిమ్మల్ని క్రెడిట్ హంగరీ పర్సన్ అంటారు. అలాంటప్పుడు ఎక్కువగా యూజ్ చేసినా కూడా మీ సిబిల్ స్కోర్ అనేది డౌన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, 30% కన్నా ఎక్కువ అమౌంట్ని యూజ్ చేయొద్దు. ఫర్ ఎగ్జాంపుల్ మీ లిమిట్ అన్నది 1,00,000 రూపాయలు అనుకోండి, 30,000 ఎక్కువ యూజ్ చేయొద్దు. అంతేకాకుండా దానితో పాటు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక క్రెడిట్ కార్డుకి అప్లై చేశారు, క్రెడిట్ కార్డు వచ్చేసింది, అలాంటప్పుడు మీ ఇన్ఫర్మేషన్ మొత్తం వేరే బ్యాంక్స్ వాళ్ళకి వెళ్ళిపోతుంది. వాళ్ళు కూడా కాల్ చేస్తారు, కాల్ చేసి సార్ మీ లిమిట్ 22,000 కదా, మేము 1,00,000 రూపాయలు ఇస్తామని చెప్తుంటారు. మళ్ళీ ఇంకొకరు కాల్ చేస్తారు, సార్ మీ లిమిట్ ఎంత అని అడుగుతారు. మీరు 1,00,000 రూపాయలు అని చెప్పారనుకోండి, 5 లక్షలు ఇస్తామని చెప్తూ ఉంటారు. సో ఈ రకంగా వాళ్ళు ఏంటంటే ట్రాప్ చేస్తారనమాట. చాలామంది ఏం చేస్తారంటే దీని లిమిట్ 22,000 లేదా 50,000, దాని లిమిట్ వస్తే 5 లక్షలు అని చెప్పి దానికి కూడా అప్లై చేస్తూ ఉంటారు.
సో మీ దగ్గర మల్టిపుల్ ఆఫ్ క్రెడిట్ కార్డ్స్ ఉంటాయి. అలాంటప్పుడు యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ అనేది మీరు దీనికి కట్టాలి, దానికి కట్టాలి. అవునా? సో ఈ రకంగా చాలామంది ట్రాప్లో పడిపోతున్నారు. చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ రకంగానే చాలా డబ్బుని వేస్ట్ చేసుకుంటూ ఉన్నారు. ఇదనమాట. అండ్ నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే వాటర్ బాటిల్స్. మీరే ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఉన్నారు, అతను ఆఫీస్కి వెళ్తూ ఉంటాడు. అలా ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఇంట్లో నుంచి బాటిల్ పట్టుకెళ్ళొచ్చు కదా, పట్టుకెళ్ళడు, సైలెంట్గా వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిన తర్వాత ఆఫీస్లో రోజుకి 3-4 సార్లు వాటర్ బాటిల్ కొంటూ ఉంటారు. సో ఒక వాటర్ బాటిల్ 20 రూపాయలు అనుకోండి, 4 కొన్నట్లయితే ఎంత? రోజుకి ఎంత అవుతుంది? నెలకు ఎంత అవుతుంది? సంవత్సరానికి ఎంత అవుతుంది? లెక్కేసుకోండి. మరి కొంతమంది మనం ట్రావెల్ చేస్తూ ఉంటాం. అలా ట్రావెల్ చేసినప్పుడు ఇంట్లోంచి ఒక బాటిల్ పట్టుకెళ్ళొచ్చు కదా, పట్టుకెళ్ళాం. బస్సులో కొంటాం, బస్ దిగే కొంటాం, ట్రావెలింగ్లో కొంటాం, మధ్యలో కొంటాం. ఈ రకంగా చాలా డబ్బుని చాలామంది వేస్ట్ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ చిన్న చిన్న థింగ్స్ అండి, కానీ డబ్బును లెక్కేసుకుంటే బోలంత అవుతుంది. అదే డబ్బుని పెట్టుబడి పెట్టుకున్నట్లయితే ఫ్యూచర్లో మంచి డబ్బు వస్తుంది కదా. సో ఇదే చెప్పదలుచుకున్నా. అంతేకాకుండా ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి, చాలా చెప్పాల్సినవి ఉన్నాయి. నేను చాలా ప్రిపేర్ అయ్యి వచ్చా, కాకపోతే వీడియో ఇప్పటికే లెంత్ అయిపోయింది అనుకుంటున్నా. సో నెక్స్ట్ పార్ట్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో చెప్పబోతున్నా. సో ఈ వీడియోస్ నుంచి తప్పకుండా చూడండి. అంతేకాకుండా మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మా యాప్ ఉంది, ఫినాన్షియల్ ఫ్రీడమ్ యాప్. ఈ యాప్లో ఏంటంటే డబ్బుని ఎలా సేవ్ చేసుకోవాలి, సేవ్ చేసుకున్న డబ్బుని ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకోవాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకుంటే మంచి రిటర్న్స్ వస్తాయి, స్టాక్ మార్కెట్ గురించి కానీ మ్యూచువల్ ఫండ్స్ గురించి కానీ ఇలా ప్రతి ఒక్క దాని గురించి కోర్సులు ఉన్నాయండి. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి ఫినాన్షియల్ ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఈ యాప్లో ఏంటంటే ఇన్ కేస్ మీరు విలేజ్లో ఉంటూ ఒక బిజినెస్ని స్టార్ట్ చేయాలంటే ఎలా స్టార్ట్ చేయాలి, మీ దగ్గర ఎకరం పొలం ఉన్నట్లయితే ఆ ఎకరం పొలం ద్వారా నెలకి 1,00,000 రూపాయలు ఎలా సంపాదించాలో కూడా కోర్సు ఉంది. ఆశ్చర్యపోవద్దు, నిజమే చెప్తున్నా. ఎవరైతే ఆల్రెడీ ఒక ఎకరం భూమిలో నెలకి 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నారో వాళ్ళే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. సో ఇప్పుడే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోలతో రేపు మీ ముందుకు వస్తా. పార్ట్ 2 నెక్స్ట్ వస్తుంది, తప్పకుండా చూడండి. సో అంతవరకు సెలవు. ఇట్లు మీ కౌశిక్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.